brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇప్పుడు లిటరల్లీ లక్ష అయిపోయింది కాబట్టి సీరియస్లీ షాప్స్లో నిజంగా కొనేవాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, బంగారం అమ్మకాలు ఎలా ఉన్నాయి, దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ ఇంట్రెస్టింగ్ ఇష్యూ. ఇట్ విల్ బి ఎ గుడ్ స్టడీ ఆల్సో. బంగారం ఎలా రికార్డులు బద్దలు కొడుతూ వస్తుందో గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. లేటెస్ట్గా ఇవాళ మనం 1,00,000 మార్క్ని టచ్ చేసిన గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాము. క్షణం లైవ్ మార్కెట్లో గోల్డ్ రేట్ అలా పెరుగుతూ పోతోంది. లైవ్ మార్కెట్లో 10 గ్రాములు ₹1,00,000 టచ్ చేసి ఆ పైనే ట్రేడ్ అవుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. రీటైల్ మార్కెట్లో మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా $99,860 దగ్గర ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే వెండి గురించి కూడా మాట్లాడుకుంటే హైదరాబాద్లో కిలో వెండి $98,800 దగ్గర ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. సో యూ కెన్ సే లిటరల్లీ ఈవెన్ వెండి ఆల్సో 1 lakh టచ్ అయిపోయినట్టే. బికాస్ ఆ 1000-1200 డిఫరెన్స్ ఈ మేకింగ్ ఎట్సెట్రా వీటన్నిటిని కలుపుకుంటే ఇట్స్ మోర్ దాన్ దట్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, 2020లో కోవిడ్ టైంలో 50,000 ఉన్న బంగారం 2025 కల్లా ₹1,00,000 అయింది. అంటే 100% రిటర్న్స్ ఇచ్చింది విత్ ఇన్ 5 years. యూజువల్లీ బ్యాంక్స్ సైతం ఫిక్స్డ్ డిపాజిట్లో సైతం ఈ 5 year స్పాన్లో 100% రిటర్న్ రాదు దీప్తి. అవును, స్టాక్ మార్కెట్లో ఓకే కొన్ని సెలెక్టివ్ స్క్రిప్ట్స్లో ఎక్కడైనా వచ్చుండొచ్చు కానీ సో ఇప్పుడు అత్యంత సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే నిన్న నేను చాలా మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నప్పుడు మార్కెట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, మీరు ఏ అసెట్ మీద పెట్టినా కూడా గోల్డ్ మీద పెట్టినంత రిటర్న్స్ మీకైతే రావు అన్నది క్లియర్ గా హిస్టరీ మనకి కళ్ళ ముందు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో గోల్డ్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో చాలా మంది దాన్ని సెంటిమెంట్ పరంగానో ఇంకొక రకంగా భావోద్వేగానికో ముడిపెట్టుకోవచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైనా ఆలోచిస్తుంటే దిస్ ఈస్ ది బెస్ట్ వన్ అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళందరూ కూడా చెప్పడం మనం చూసాము. మా ప్రతినిధులు హైదరాబాద్ నుంచి వాసు అలాగే విజయవాడ నుంచి వసంత్ లైవ్ లో మనకు కనిపిస్తూ ఉన్నారు. గోల్డ్ రేట్స్ ₹1,00,000 టచ్ చేసిన నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం ఇద్దరు కూడా గోల్డ్ షాప్స్ లోపలే కనిపిస్తున్నారు. ఆ గోల్డ్ షోరూమ్స్ లోపల కొనుగోలు కోసం వచ్చిన కస్టమర్ల రియాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి వాసు? బ్రేకులు లేని బుల్డోజర్ల బంగారం ధర పైకి వెళ్తుంది. అక్షరాల 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములు ₹1,00,000 చేరులో చేరుకుంది. ఈ నేపథ్యంలో ఒకసారి చూసుకోవచ్చు, హైదరాబాద్లో మాత్రం రేట్లు పెరుగుతున్నా గోల్డ్ కొలటానికి వచ్చే వాళ్ళు మాత్రం ఎక్కడ తగ్గినట్లుగా మనకు తెలుస్తుంది. పూర్తిగా అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం రేట్లు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న పరిస్థితులకు ఉంది. మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజేంద్ర నగర్. సో ఏం కొన్నారు? ఈ 10 గ్రాముల గోల్డ్ ఇప్పుడు ₹1,00,000 దాకా వెళ్ళింది అన్నారు, ఏం కొన్నారు? ఎట్లా అనిపిస్తుంది గోల్డ్ రేట్లు? తీసుకున్నామండి, రెండు రింగ్స్ తీసుకున్నాం అంతే. ప్రైజ్ ఇక పెరుగుతూనే ఉంది, అది తగ్గింది అన్నారు 4 రోజులే కానీ ఇప్పుడైతే పెరుగుతూనే ఉంది రేటు. అట్లా పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే రేట్లు తగ్గుతుందని చెప్తున్నారు కానీ అంతకంతకు పెరుగుతున్నట్టు కూడా ఇక్కడ ఎక్కడైతే బంగారం కొనడానికి వచ్చిన వినియోగదారులు చెప్తున్న పరిస్థితులకు ఉంది. మనతో మాట్లాడేందుకు ఇక్కడ చూసుకోవచ్చు, విజువల్స్లో చాలామంది ఉన్నారు. మేడం చెప్పండి, గోల్డ్ రేటు దాదాపు ₹1,00,000 చేరుకుంది. ఏం కొందామని వచ్చారు? రెన్యువల్ చేయడానికి వచ్చారా లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చారా? ఏంటి? కొనడానికే వచ్చాము. చైనుని రింగు తీసుకున్నామండి. కాస్ట్ అవైలబుల్గా ఉంది, మోడల్ కూడా బాగున్నాయి. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు, గోల్డ్ షాప్కి అయితే చాలామంది వస్తున్న పరిస్థితి నెలకొంది. బంగారం కొనేందుకైతే వస్తున్న కస్టమర్లు కావచ్చు, వాళ్ళందరూ గోల్డ్ రేట్లు పెరిగినప్పటికీ ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్ని చాలా ఇష్టంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు ల్యాండ్స్ మీద ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరిలో కూడా బంగారం ధర పెరిగిపోతున్న టెన్షన్ లేదా, లేకపోతే ఇది ఇలా పెరుగుతూ పోతుందిలే మనం కొనాల్సినవి ఆపుకుంటామా అనే థాట్ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారా?
ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు కస్టమర్లు అడుగుతున్నప్పుడు కావడం గోల్డ్ రేట్లు పెరుగుతున్నప్పటికి కూడా, ఎందుకంటే వివాహాది శుభకార్యాలకు భారతదేశంలో ఎక్కువగా గోల్డ్ని వెచ్చించడం, దాన్ని శుభకార్యాల్లో వాడటం కూడా సాంప్రదాయంగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా అంటే తాము అనుకున్న రీతిలో గోల్డ్ కొనపోయినప్పటికీ పూర్తి స్థాయిలో గోల్డ్ కొనేందుకైతే వస్తున్నాం. అందుకే ప్రైస్ రేటు ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సో తక్కువ ఉన్న డబ్బులను పెట్టి గోల్డ్ కొనేందుకైతే ఆసక్తి చూపుతున్నారు జనాలు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట నుంచి వచ్చాను. 10 గ్రాముల గోల్డ్ ₹1,00,000 అయింది కదా? అవును సార్. దేనికోసం? పాప పెళ్లి గురించి సార్. పాప పెళ్లి గురించి కంపల్సరీ పెట్టాలి కదా సార్. దాని గురించి వచ్చాము సార్. పాప పెళ్లికి కంపల్సరీ తీసుకోవాలి, పెట్టాలి కదా. ఇక మళ్ళీ తర్వాత పెళ్లిలో పెట్టకపోతే తర్వాత తీసుకోలేరు కదా. ఇక అదే సార్, ఇక ఎంతో అంతో ఏదో అప్పో చేసి అయినా కంపల్సరీ పెట్టాలి సార్ వాళ్ళకి. అదే సార్. ఇక మేడం మీరు చెప్పండి. మేడం చెప్పేది ఏమని సార్, తగ్గిస్తే బాగుంటుంది. లేనోళ్ళము లేని పరిస్థితిలో పెట్టాలంటే మాకు కూడా ఇబ్బందే కదా. ఇంత రేట్లు అంటే మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాము? ఏదో కష్టం చేసుకునేటోళ్ళని బతికేటోళ్ళం కదా. అంటే మీరు తెచ్చిన డబ్బులకి ఇప్పుడు వచ్చే గోల్డ్ కంటే మీరు ఏం కొందామని వచ్చారు, ఎంత కొందామని వచ్చారు, ఎన్ని గ్రాములు కొందామని వచ్చారు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎంత కొనాలనుకుంటున్నారు? 3 తులాలు కొనాలి అనుకున్నాం సార్. 3 తులాలు అంటే ఇక్కడ రేటు చూసి మేము కొనాలా వద్దా అదే ఆలోచిస్తున్నాం. అలాంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ కస్టమర్స్ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చెప్తున్నారు. అంటే ఇళ్లలో పెళ్ళి ఉంది, పెళ్ళికి సంబంధించి గోల్డ్ కొనాలి, సో దానికోసం వచ్చామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. పూర్తి స్థాయిలో అంటే గోల్డ్కి సంబంధించి భారతదేశంలో ఒక ఇన్వెస్ట్గా చూస్తూ ఉంటారు. గతంలో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో గోల్డ్ గత 2 నెలలుగా చూసుకోవచ్చు ఒక్కసారిగా గోల్డ్ రేటు పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఈరోజు 1,00,000కి చేరుకుంది. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్స్ గోల్డ్ 1,00,000కి చేరుకున్న పరిస్థితులకు ఉంది. మనతో మాట్లాడేందుకు కొంతమంది వినియోగదారులు అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కొంటున్నారు? గోల్డ్ ఎన్ని గ్రాములు? 10 గ్రామ్స్ కొంటాం. పూర్తి స్థాయిలో ఇటు ఎక్కడైతే ఈ జ్యువెలరీ షాప్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అంటే రేట్లు ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత శాతం గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఓవర్ టు స్టూడియో.